వాళ్ళకి గుడ్ న్యూస్, మనం 100,000 కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ట్విట్టర్లో అది మన ఎక్స్పోస్ట్లో మెన్షన్ చేశారనమాట. దాంట్లో ఏంటంటే 2-3 థింగ్స్ మెన్షన్ చేశారు. అందరూ ఇంకా ఈ 100,000 ఎవ్రీ ఇయర్ అందరూ కట్టాలి, ఎవ్రీ ఇయర్ కట్టాలి, 6 years H1B ఉంటే 600,000 కట్టాలి అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్. చాలా మంది ఇది కూడా చెప్పారు, ప్రతి సంవత్సరం 1,00,000 కట్టాలట కదా అని చెప్పారు. సో అది ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం లేదు, 1 పిటిషన్కి మాత్రమే కట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు పక్కన పెడితే, ప్రెసెంట్ ఎవరెవరికైతే H1B ఉందో వాళ్ళు అవుట్ సైడ్ ద కంట్రీ ఉన్నా, విత్ ఇన్ ద కంట్రీ ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళకి ఇది అప్లికబుల్ కాదు అనేసి వాళ్ళు చాలా క్లారిటీ ఇచ్చారనమాట. సో ఆల్రెడీ స్టాంపింగ్ కోసం వెళ్ళిన వాళ్ళు కానీ, హాలిడేస్ కోసం వెళ్ళిన వాళ్ళు కానీ, ఎవరైనా కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది మెయిన్ క్లారిటీ. సో మీరు ట్రావెల్ ప్లాన్స్ చేసుకోవచ్చు. బట్ నిన్నటి వరకు మాత్రం ఆబ్వియస్లీ అందరూ కన్ఫ్యూజ్ చేశారు, నేను ఒక్కనే కాదు, అందరూ కన్ఫ్యూజ్ చేశారు. అయితే ఎవరికి ఇబ్బంది ఏం లేదు కొత్తగా అప్లై చేసే వాళ్ళకి. సో దీంట్లో కూడా ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, 2025 లాటరీలో మీ H1 పిక్ అయింది, మీ పిటిషన్ అప్రూవ్ అయిపోయింది. సో మీరు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అంటే September 21 లోపు ఎవరి పిటిషన్స్ అయితే అప్రూవ్ అయినాయో H1B మీద వాళ్ళెవ్వరూ కట్టాల్సిన అవసరం లేదనమాట. 21 తర్వాత ఎవరు H1 అప్లై చేసుకున్నా, అంటే జనరల్ గా ఈ లాటరీ బేస్డ్ సిస్టమ్ వల్ల అన్ని అప్రూవల్స్ ఈ లోపు వచ్చేసినాయి అనుకోండి, ఇంకెవరైనా పెండింగ్ బడి, రిఫరెన్స్ లో బడి పిటిషన్ అప్రూవల్ కనుక 21 తర్వాత జరిగితే, లేదు కొంతమంది క్యాప్ ఎగ్జామ్ట్ H1Bలు ఉంటారు కదా, 25 వాళ్ళకి ఈ లాటరీతో సంబంధం లేదు, వాళ్ళు September 21 తర్వాత నెక్స్ట్ మంత్ అది అప్లై చేసుకున్నారు అనుకోండి, అక్టోబర్లో ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు ఈ $1,00,000 కట్టాలన్నమాట.